హాయ్ అండి, చూస్తున్నారు కదా. ఇంకా ట్రైన్లో ఎక్కి చక్కగా ఎలమంచిలో అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇంకా చెల్లి వాళ్ళ ఇంటికి బయలుదేరాము. అదేనండి, ఇంకా కూర్చొని స్టేషన్లో అమ్మ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా అమ్మ వాళ్ళు రాగానే ఇంకా కార్లో అయితే వెళ్ళిపోయాము. అమ్మ వాళ్ళు అక్కడి నుంచి కార్లో వచ్చేసారనమాట. ఇంకా అంతా కూడా కలిసి మనం 11కి అలాగా స్టార్ట్ అయిపోయాము అక్కడి నుంచి. ఇంకా ఎలమంచిల నుంచి వాళ్ళది విలేజ్ అనమాట, చెల్లి వాళ్ళది. చాలా లోపలికి వెళ్ళాలి. కార్లో ఇంకా అలాగా మాట్లాడుకుంటూ ఇంకా వీడియో షూట్ చేస్తూ అలా వెళ్ళిపోయాం అనమాట. స్టార్ట్ అయిపోయి ఇంకా మా తమ్ముడు, అమ్మ, మరదలు, పిల్లలు, మేము అందరం కలిసి ఇంకా మా చెల్లి వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. ఇంకా మా ఇద్దరు మధ్య గారు వాళ్ళు వచ్చారనమాట. ఇంకా మేము రూట్ సరిగ్గా తెలియదు అనేసి వాళ్ళు రావడంతో చక్కగా ఇంటికైతే క్షేమంగా వచ్చాం అనమాట. ఇంకా అదిగో చెల్లి వాళ్ళ పాపను చూడడానికి వెళ్ళాం అనమాట. ఇంకా ఇవి మేము తీసుకున్న స్వీట్స్, పువ్వులు, బ్యాంగిల్స్ ఇవన్నీ తీసుకున్నాం కదా సారే, అవి పట్టుకెళ్ళాం అనమాట. చెల్లి వాళ్ళది విలేజ్ అండి. ఇంకా ఇల్లు అది కూడా కొంచెం ఇదిగా ఉంటుంది, ఎవరేమనుకోకండి. ఇంకా మేము తీసుకెళ్ళిన స్వీట్స్ కంపల్సరీ ఇంక పాపకు పెట్టాలి కదా ఫస్ట్. ఇంకా అనేసి ఓపెన్ చేయగానే తనకి తినిపిస్తున్నాను. నేను పెద్దమ్మని అనమాట. ఇంకా మా చెట్టు కింద విలేజ్లో ఎంత బాగుందో చల్లగా. ఇంకా మా ఫ్యామిలీ అంతా అలా కూర్చొని ఇంకా మాట్లాడుకుంటున్నాం. చెల్లి వాళ్ళ పాప, ఇంకో చెల్లి వాళ్ళ పాప, తను ఎవరి దగ్గరికి రావట్లేదు. అలా బుజ్జిగించి లాలించి పక్కకు కూర్చోబెట్టుకున్నాం. మొత్తానికి చూస్తున్నారా మా ముచ్చట్లు. ఇంకా చెల్లి వాళ్ళ బాబు అండి తను. పాప బాబు అంటే చిన్న చెల్లి, పెద్ద చెల్లి వాళ్ళ పాప దగ్గరికి మేము వెళ్ళాము చూడడానికి. బాబు కూడా అక్కడే ఉంటాడు. ఇంకా వీళ్ళు తమ్ముడు వాళ్ళ పిల్లలు, మీకు తెలిసిందే కదా, ఎక్కువగా ఆ వీడియోస్ లాస్ట్లో కనిపిస్తూ ఉంటారు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోయామండి మేము. మళ్ళీ నేను బస్కి వచ్చాను, అమ్మ వాళ్ళ కార్లో వెళ్ళిపోయారు. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కడికి వెళ్ళాను ఏంటనేది కూడా మీకు షేర్ చేస్తున్నాను అనమాట. చాలా బాగా జరిగిందండి. ఇంకా ఎంత బాగా అంటే ఇంకా మనకి విలేజ్లో ఎలా ఉంటుందో తెలుసు కదా. ఇంకా వాళ్ళ మర్యాదలు అవి ఇవి చాలా హడావిడి చేసేసారనమాట. మేము మా చెల్లి వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళడమే మళ్ళీ ఇప్పుడు వెళ్ళానమాట. ఇన్ని ఇయర్స్ తర్వాత నేను వచ్చానని చాలా హ్యాపీగా వాళ్ళ చిన్నత్తగారు, వాళ్ళ అత్తగారు వాళ్ళు, మా మధ్య గారు వాళ్ళు, మా చెల్లి వాళ్ళు, ఇంకా అందరూ చాలా హ్యాపీగా కలిసి ముచ్చట్లు పెట్టుకొని అలా హ్యాపీగా డే అంతా గడిచిందనమాట. మళ్ళీ ఇంకా నేను ఇంటికి రాగానే ఇంకా అంతా కూడా మీకు షేర్ చేస్తున్నాను అనమాట, ఎలా జరిగింది అలా అనేసి. ఇంకా చాలా బాగా అనిపించింది, పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా మా తమ్ముడు కూడా రావడం మాకు ఇంకా ప్లస్ అయ్యిందనమాట. ఇంకా మేనమామ కదా, సో తను ఇంకా వచ్చేవాళ్ళు, చుట్టాలు, హడావిడి, సార్లు తేవడం, అలా పలకరింపులు అవన్నీ, మళ్ళీ స్వీట్స్ అందరికీ ఇవ్వడాలు చేయడాలు, చాలా బిజీ అయిపోయింది పాప మా చెల్లికి. ఇంకా వాళ్ళ అత్తగారు వాళ్ళంతా కూడా ఆర్ ఫ్యామిలీలు కదా, ఈ ఫ్యామిలీ అంతా కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉండి అన్నీ మంచి చెడు చూసుకుంటూ, తను చిన్నది కదా తనకు తెలియకపోయినా అలా చేయాలనేసి ఫుల్ సపోర్ట్ అనమాట వాళ్ళ అత్తగారు వాళ్ళ ఫ్యామిలీ అంతా అనమాట. ఇంకంత బాగా గడిచిందంటే అసలు చెప్పలేనండి. చాలా హ్యాపీగా అనిపించింది. తను నాకైనా చిన్నది కానీ అంత బాధ్యతగా తను అన్నీ చూసుకోవడం అది కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా అమ్మ కూడా మ్యారేజ్కి కూడా రాలేదు, అమ్మ ఇప్పుడే రావడం అనమాట. సో మేమంతా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఈ బ్లాగ్ అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ మన వీడియోస్ గురించి